హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఏపీలో విద్యా దీవెనకు సంబంధించి జగనన్న విద్యా దీవెనకు సంబంధించి మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇయర్స్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది అయితే పడింది కదా. అయితే అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వెబ్సైట్ లింక్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లు వచ్చేస్తే మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి జ్ఞానభూమి అనమాట. ఈ జ్ఞానభూమి అనే వెబ్సైట్లోనే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ అయితే క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. లాగిన్ కనిపించిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మీ యూజర్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. మీ యూజర్ ఐడి అని అంతేకాకుండా పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. మీకు యూజర్ ఐడి తెలియకపోతే ఒకసారి మీ కాలేజ్ వాళ్ళు అడిగితే వాళ్ళు అయితే చెప్తారు. ఓకేనా. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయితే అయిపోతారు అనమాట. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా మీ నేమ్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ సైన్ మీకు ఏంటంటే వెల్కమ్ అని చెప్పేసి మీ నేమ్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఈ సైన్ మనకు 3 లైన్స్ అయితే ఉంటాయి అనమాట. 3 లైన్స్ ఉంటాయి. అక్కడ మీకు వచ్చేసి ఏంటంటే వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. వ్యూఆర్ అప్లికేషన్ అని చెప్పేసి మీ అప్లికేషన్ ఐడి కనిపిస్తుంది. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడైతే కనిపిస్తే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఎలిజిబుల్లా కాదని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. స్కాలర్షిప్ డీటెయిల్స్ మీరు ఏంటంటే సెక్రటరీ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ వస్తేనే. ఓకేనా. ఎలిజిబుల్ వస్తేనే మీకు ఏంటంటే జగనన్న విద్యా దీవెన అనేది వస్తుంది. లేదు అంటే నాట్ ఎలిజిబుల్ అని వస్తే మీరు ఏంటంటే జేవిడికి నాన్ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కింద విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే అటెండెన్స్ కింద వచ్చేసరికి టోటల్గా ఎంత ఉందని చెప్పేసి అయితే వస్తుంది. దాని పక్కన ఏంటంటే మనకి అటెండెన్స్ పర్సంటేజ్ కూడా మనకైతే ఉంటుందన్నమాట. తర్వాత అటెండెన్స్ అనేది అయితే ఎలిజిబుల్ కాదా అంటే మనకి టోటల్గా జగనన్న విద్యా దీవెన లేదంటే వసతి దీవెన రావాలంటే 75% అయితే ఉండాలన్నమాట. 75% లేకపోతే మిమ్మల్ని అయితే అలౌ చేయరు. మీకు ఏంటంటే ఎవ్రీ మంత్కి సంబంధించి స్టేటస్ అనేది కూడా ఇక్కడైతే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే జగనన్న విద్యా దీవెన రిలీజ్ స్టేటస్ అని చెప్పేసి అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ కిందనే మీకు ఏంటంటే ఒకవేళ రిలీజ్ చేసి ఉంటే మీకు అక్కడ ఏంటంటే మీ బ్యాంక్ నేమ్. ఓకేనా. మీ బ్యాంక్ నేమ్ అండ్ అంతేకాకుండా పక్కన ఏంటంటే పేమెంట్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సక్సెస్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి. మీకు ఏంటంటే మీ బ్యాంక్లో క్రెడిట్ అయినట్టు. ఒకవేళ అక్కడ ఏంటంటే ఫెయిల్డ్ కానీ లేదంటే ఇంకా మనకి ఏంటంటే ఈ విధంగా అంటే ఇక్కడ ఏంటంటే ఏమైతే రాలేదు కదా. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా పేమెంట్ అనేది అయితే పడలేదనమాట. ఒకవేళ పేమెంట్ పడితే మీ బ్యాంక్ నేము అండ్ అంతేకాకుండా మీకు ఎప్పుడైతే పేమెంట్ క్రెడిట్ చేస్తారో ఆ పేమెంట్ డేట్ అండ్ సక్సెస్ అయ్యిందా లేదని చెప్పేసి లాస్ట్లో ఒక లైన్లో అయితే ఇస్తారనమాట. కాబట్టి అర్థమైంది కదా. టోటల్గా ఇదనమాట ప్రాసెస్ అనేది అయితే. ఈ విధంగా మీరు ఏంటంటే జ్ఞానభూమి వెబ్సైట్లోని మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, అటెండెన్స్ ఎంత పర్సంటేజ్ ఉంది, మీకు విద్యా దీవెన అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అయిందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.